మంచి ఆలోచన మెరుగైన సమాజానికి నాంది. మనీ బ్యాంక్ తెలుసు, బ్లడ్ బ్యాంక్ తెలుసు, టైం బ్యాంక్ తెలుసా? అదే విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం పదండి. ఇది స్విట్జర్లాండ్లో చదివే ఓ విద్యార్థి పరిశీలన. స్విట్జర్లాండ్లో ఒక విద్యార్థి చదువుకునేటప్పుడు పాఠశాల దగ్గరలోనే రెంట్కి ఉండేవాడంట. తన ఇంటి ఓనరు 67 సంవత్సరాల ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా రిటైర్ అయిన ఒంటరి మహిళ. ఆమెకు వచ్చే పెన్షన్తో ఆమె హాయిగా జీవించవచ్చు. అయినా ఆమె ఒక 87 సంవత్సరాల వృద్ధునికి సేవ చేసే పనికి కుదిరింది. అతను ఆమెను డబ్బు కోసం పనిచేస్తున్నారా అని అడిగాడట. నేను డబ్బు కోసం పనిచేయట్లేదు, నా సమయాన్ని టైం బ్యాంక్లో దాచుకుంటున్నాను అని చెప్పారంట. వృద్ధాప్యంలో నేను కదల్లేని పరిస్థితుల్లో తిరిగి దీన్ని వినియోగించుకుంటాను అని ఆమె జవాబు చెప్పిందట. అది అతనికి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ టైం బ్యాంక్ అనే భావన తొలిసారిగా నేను విన్నాను అని అనుకున్నాడంట. దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి ఇంకొంచెం దాని గురించి వివరిస్తారా అని అడిగాడట. టైం బ్యాంక్ అనేది స్విస్ ప్రభుత్వ సామాజిక భద్రతా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం. పెన్షన్ అంటే డబ్బులు కాదండోయ్, సేవలు. ప్రజలు తాము యవ్వనంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు వృద్ధులకు అనారోగ్యంగా ఉన్నవారికి సేవలు అందిస్తూ సమయాన్ని దాచుకొని తిరిగి వారికి అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి ప్రేమపూర్వక సంభాషణ నైపుణ్యం కలిగి ఉండాలి. ప్రతిరోజు వారి సేవలను కోరుకునే వారికి అందించగలగాలి. వారి సేవాకాలాన్ని వారి వ్యక్తిగత ఖాతాలలో సామాజిక భద్రత మంత్రిత్వ శాఖ జమ చేస్తుంది. అలా ఆమె వారానికి 2-3 రోజులు 2 గంటల చొప్పున వృద్ధులకు సేవలందించడానికి వెళ్ళేది. వారి గదుల్ని శుభ్రం చేయడానికి, సరుకులు తేవడానికి, వారికి సన్బాత్లో సహకరించడానికి, కొద్దిసేపు ముచ్చటించడానికి సమయాన్ని కేటాయించేది. అంగీకారం ప్రకారం సంవత్సరం తర్వాత టైం బ్యాంక్ ఆమె సేవాకాలాన్ని లెక్కించి టైం బ్యాంక్ కార్డు జారీ చేసేది. ఆమెకు ఇతరుల సహాయం అవసరమైనప్పుడు తన కార్డును ఉపయోగించుకుని తన ఖాతాలో ఉన్న సమయాన్ని వడ్డీతో సహా తిరిగి వాడుకునేది. ఆమె దరఖాస్తును పరిశీలించి టైం బ్యాంక్ ఒక వాలంటీర్ను ఆమె ఇంటికి కానీ ఆసుపత్రికి కానీ పంపించేవారు. ఒకరోజు అతను స్కూల్లో ఉన్నప్పుడు ఆమె అతన్ని పిలిచి కిటికీ శుభ్రం చేస్తుంటే స్టూల్ పై నుంచి జారిపడ్డానని చెప్పింది. అతను వెంటనే సెలవు పెట్టి ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. ఆమె మడమ దగ్గర విరిగి కొంతకాలం పాటు మంచం పైనే ఉండవలసి వచ్చింది అని డాక్టర్స్ చెప్పారు. అతను కొన్ని రోజుల పాటు ఇంటి పట్టునే ఉండడానికి సిద్ధమవుతూ ఉంటే ఆమె ఏమీ దిగులు పడనవసరం లేదు అని చెప్పిందంట. ఆమె అప్పటికే టైం బ్యాంకుకు దరఖాస్తు చేసుకుందంట. ఆశ్చర్యంగా 2 గంటల్లోపే ఆవిడకు సేవలందించడానికి టైం బ్యాంక్ వాలంటీర్ను పంపించింది. ఆ నెలంతా ఆ వాలంటీర్ ప్రతిరోజు ఆవిడ బాగోగులు చూసుకుంటూ రుచికరమైన వంటలు చేస్తూ సరదాగా కబుర్లు చెబుతూ ఉండేది. సరైన సేవల వల్ల ఆమె త్వరలోనే కోలుకొని తిరిగి తన పనులు తాను చేసుకోవడం మొదలుపెట్టిందట. తానింకా ఆరోగ్యంగానే ఉన్నందున తిరిగి టైం బ్యాంక్లో మరికొంత కాలాన్ని నమోదు చేసుకుంటానని చెప్పిందట. ఈ రోజుల్లో స్విట్జర్లాండ్లో వృద్ధులకు టైం బ్యాంకులు సేవలందించడం అనేది సర్వసాధారణం అయిపోయిందని. ఈ విధానం దేశ బీమా ఖర్చుల్ని తగ్గించడమే కాక అనేక సామాజిక సమస్యల్ని కూడా పరిష్కరిస్తుంది. స్విస్ ప్రజలు కూడా ఈ విధానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఒక సర్వే ప్రకారం సగం మంది స్విస్ పౌరులు ఈ విధానంలోనే పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రభుత్వం కూడా ఈ టైం బ్యాంక్ విధానాన్ని చట్టబద్ధం చేసిందంట. ప్రస్తుతం ఆసియా దేశాల్లో కూడా క్రమంగా ఒంటరి గ్రూటి వృద్ధ పక్షులు పెరిగిపోవడం ఒక సామాజిక సమస్యగా మారుతుంది. ఆలోచించండి, మనకు కూడా స్విట్జర్లాండ్ టైం బ్యాంక్లో విధానం ఒక మహత్తరమైన ప్రత్యామ్నాయమే కదా. ఇది మధ్యప్రదేశ్లో కూడా మొదలుపెట్టేశారట. ఇక మిగతా రాష్ట్రాలకు రావాల్సి ఉంది. మానవ సేవయే మాధవ సేవ. రైట్ సెంటెన్స్ కదండి.